సంక్రాంతి పండగ అంటే పప్పలే కదండోయ్! కక్క, ముక్క, చెక్క అని అన్నీ ఉంటాయి కదా! ఇక బిర్యానీ చేస్తున్నాము. అలాగే అక్కేమో కట్టెల పొయ్యి మీదే చికెన్ కూడా చేసేసింది. అక్క చికెన్ చేసి పక్కకు దింపేసిన తర్వాత నేనేమో బిర్యానీ చేస్తున్నాను. ఇక ఈ టైంలోనే పండు ఫోన్ చేసింది. అంటే నా చిన్న కూతురు ఫోన్ చేసిందండి. పండగ స్పెషల్ ఏంటమ్మా అంటే వంకాయ కూర బిర్యానీ చేశారని అంది. నాకైతే చాలా బాధ అనిపించింది. మేమేమో ఇక్కడ ఇంత మంచి చేసుకుంటున్నాము, తనకేమో వంకాయ కూర అనేసరికి బాధ అనిపించింది. ఇకపోతే ఇందాక నా పక్కన ఒక బాబు కూర్చున్నాడు కదా, ఆ బాబు మా పెద్ద కూతురు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడండి. మా పెద్దమ్మాయిని అక్కడ హాస్టల్ దగ్గరలోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మంచిగా చూసుకుంటుంది. వాళ్ళ పిల్లలకి వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణం ఎక్కువ తెలియదు కదా, ఈ సంక్రాంతి పంపించండి అంటే పంపించారు. బాబు అయితే నాతో బాగా కలిసిపోయిండు. చికెన్ కూర అయిపోయింది, బిర్యానీ చేయటం కూడా అయిపోయింది. అందరికీ అన్నం పెడుతున్నాను. ఇక్కడ నాన్నకు అన్నం పెట్టించాను కానీ బిర్యానీ ఆకులు ప్లేట్లోకి ఎక్కువగా వచ్చాయని